హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే చూడండి. నాకైతే చాలా బాధ అనిపించింది. ఈ తాత అయితే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి బాగాలేకపోతే హాస్పిటల్కి అయితే తీసుకొచ్చాడంట ఆత్మకూరుకి. ఏ హాస్పిటల్లో అయితే నేను చెప్పను. ఈ వీడియో చూసిన తర్వాత మీరే కామెంట్ చేయండి. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి బాగాలేకపోతే అడ్మిట్ అయితే చేశాడంట 3 రోజులు. ఆ 3 రోజుల్లో వాళ్ళ ఇంట్లో వాళ్ళకి జ్వరం కానీ ఏదైతే తగ్గలేదు. ఆ తర్వాత అక్కడ ఉన్న డాక్టర్లు కానీ అంతా నెల్లూరుకి అయితే తీసుకుపోమన్నారంట. ఆ తాతగారు డబ్బులు లేకపోవడంతో ఇంటికైతే తీసుకెళ్ళిపోతున్నాడు. లాస్ట్లో 3 రోజులు చేసిన నర్సులు కానీ కంప్యూటర్ కానీ డబ్బులు అయితే అడిగారంట. మనిషికి 500 ఇవ్వమని. మా కాడ 500 లేవు, 100 ఇస్తా అంటే కొట్టడానికైతే వచ్చారంట. ఏంది 100 రూపాయలు ఇస్తున్నామని. నాకైతే చాలా అయితే బాధేసింది. కావాలంటే మీరే వినండి. కాదు నెల్లూరు పొమ్మండి. నెల్లూరు గడపదాము డబ్బులు అక్కడ అడ్మిట్ చేసుకోవాలా? నేను చేసుకోవాలా? చేసుకున్నా కానీ ఇప్పుడు తీరా 500 కొట్టలేరు. మనిషికి లేవంటే లేవు సార్, ఇబ్బంది మాకెందుకు అని. నేను చెప్పే విషయం ఏంటంటే, డబ్బులు ఉన్న వాళ్ళు కూడా తీసుకుంటున్నారు కదా. డబ్బులు ఉన్న వాళ్ళు కూడా తీసుకుంటున్నారు. లేని వాళ్ళు కూడా చూసి తీసుకోండి. ఇంత లేకపోతే ఇంత ఇయ్యి అని. అంతేగాని వాళ్ళు కొడితేనో వాళ్ళని తిట్టేనో డబ్బులు వస్తాయంటే అదైతే వేస్ట్ మాటలు. నేనేమంటా అంటే, ఆయన వయసుని చూసైనా కొంచెం మర్యాద ఇచ్చుంటే చాలా బాగుండేది అనిపిస్తుంది.